ఈరోజు పొద్దున్నే లేచి నేను మా ఓడి కలిపి దింపు మానేసి కత్తిలు చేయించుకుందామని బయలుదేరాము. అలాగే కొంచెం దూరం వెళ్ళగానే చినుకులు పడుతుంది. అలాగని బండి నాకు ఇచ్చేసి వాడు వెనకాల పోయాడు. చినుకులు పడినా సరే అలాగే ఇంకా కత్తిల దగ్గరికి అలా తోలుకొచ్చేసాము. ఇక్కడికైతే అంత వర్షం వచ్చినా సరే మేము 100 కిలోమీటర్లు తోలుకుంటే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కత్తిలు అయితే బాగా తయారు చేస్తారు. మనకైతే రీజనబుల్ రేట్లోనే ఇస్తారు. నేను ఎప్పుడు కత్తి కొన్నా ఇక్కడే కొంటాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడే కొంటాం అందరం కలిపి. మన ముందే కత్తిని అయితే తయారు చేస్తారో ఎలా చేస్తున్నారో చూడండి మీరు కూడా. వీళ్ళ దగ్గర అయితే A to Z అన్నీ ఉంటాయి. మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వీళ్ళు మనకు నచ్చినట్టే చేస్తారు. మనం ఎలా చేయమంటే అలా చేస్తారు. కత్తిని అయితే మనకి ఏ మోల్డ్ కావాలితే ఆ మోల్డ్లో చేయించుకోవచ్చు. పొడవ అయితే పొడవ, కురస అయితే కురస. కత్తి కొందాం అనుకుంటే వీళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారో లొకేషన్ నడగుదురు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యనారాయణ గారు కత్తిలు కొట్టి ఎక్కడంటే బోలమని చెప్తారు. నేను మా వాడైతే 2 కత్తులు తీసుకొని ఎక్కేసాం. మళ్ళీ రోడ్డు ఇంకెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్.